ఎలాగైనా సరే ప్రెస్ మీట్ పెట్టాలి. నా మావిగాని పేరు తలుచుకుంటే ఈ చంద్రబాబుకి గుండెపోటు వస్తుంది. నెంబర్ 1 సూపర్. గుండెపోట? నీ గుండెపోట్ల నా గోంగూర వస్తానాగండి. నేను మాట్లాడి గవర్నమెంట్ ని నోరు మూయిస్తా. ముందు మీరు నోరు మూయండి. ఎగ్జామ్స్ తీసుకొస్తాను. నోరు మూసుకొని తినుకుంటే ఇక్కడే ఉండండి. నన్ను ఎవరు కట్టేయలేరు. నేను పారిపోతా ప్రెస్ మీట్ కి. అయ్యో ప్రెస్ మీట్ పెట్టి నా కొంప ముంచకండి. A few moments later. ఇక్కడేంటి బొక్కు ఉంది, ఎలుగు గురికిందా అయింది. నాకంటే ముందు ఎలుగు వచ్చేసిందా అయింది. Is it feasible to develop Mavigan while Chandrababu Naidu ji is claiming that? ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్. ఆయన ఎన్నిసార్లు క్వశ్చన్ రిపీట్ చేసినా నీకు రిటర్న్ ఆన్సర్ రాదయ్యా. ఎందుకంటే ఆ క్వశ్చనే నీకు అర్థం కాదు కదా. 5th సెప్టెంబర్ 2026న సెప్టెంబర్ 5th 2026 ఇంకా మే జూనే వెళ్ళలేదు. అయిపోయింది, నా పార్టీ గాల్లో కలిసిపోయింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సార్ గారిని పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన పేరు నితిన్ గడ్కరీ. గట్కేసరి యాదగిరిగుట్ట భువనగిరి కాదయ్యా. మా నాన్న ఉత్తరం రాశాడు. మీ నాన్న ఉత్తరం రాశాడా? అప్పుడు నన్ను సీఎం చేయమని చెప్పి నాన్న ఒక ఉత్తరం రాసి సోనియా గాంధీకి ఇవ్వమని చెప్పి పావురం చేత పంపించాడు. నాన్నకు ఒక డౌట్ వచ్చింది, ఈ పావురం కరెక్ట్గా పోతుందా లేదా అని. నాన్న అప్పుడే హెలికాప్టర్ ఎక్కి పావురాన్ని ఫాలో అయ్యాడు. మధ్యలో పావురం మిస్ అయిపోయింది. పావురం కోసం పావురాలు కొట్టు చుట్టూ నాన్న 10 నిమిషాలు తిరిగినా ఆ పావురం అడ్రస్ నాన్నకు తెలియలేదు. ఆ తర్వాత నాన్న అడ్రస్ నాకు తెలియలేదు. హల్లెలూయా. మా తాత కలలు కన్నారు. తాత కలగంట ఏంటన్నా? ఎస్, తాత కలగన్నాడు. తాతలా నేను అవ్వాలని తాత కొడుకునే వేసేసి తాత దగ్గర పంపించా. దట్ ఈస్ మీ. నేను రాత్రి ఆత్మలతో మాట్లాడాను కనుక కంపెనీలు వచ్చాయని సొల్లు కబుర్లు చెప్పి మన జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. మరి ఇదేంటన్నా? లేకపోతే ఈ లోకేష్ మోహన్ చూసి ఆంధ్రాకి వచ్చాడు అనుకున్నారా? ఒక రోజు ఏం జరిగింది తెలుసా నీకు? బెడ్ మీద ఇట్లా బాధపడుతూ పొరుకొని ఉన్నా. అంతలాగే బాబాయ్ ఆత్మ వచ్చింది. ఏమైనా అలా ఉన్నావు అని అడిగింది. నేను వెంటనే చెప్పాను, ఒక కంపెనీ కావాలి బాబాయ్ అని. రాత్రంతా బాబాయ్ని పట్టి వేధిస్తే నువ్వేం బాధపడబాక, నేను సింగయ్య ఉన్నాము. వెంటనే మీ ఇద్దరం వెళ్ళిపోయి ఆ CEO ఎవరైతే గూగుల్ ఫౌండర్ ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఆంధ్రాకి తీసుకొస్తామని చెప్పారు. అది జరిగింది. అలా వచ్చే ఆంధ్ర కంపెనీ గూగుల్. డిఎస్సి జాబులు ఇచ్చామని చెప్తున్నారే, ఎంత నొక్కేసావు అది కూడా చెప్పండి. చంద్రబాబు, మీ క్యాష్ వాళ్ళకి ఎన్ని ఇచ్చుకున్నావు చెప్పవయ్యా, చెప్పు. Flash back. నేను మీకు వీరాభిమాని అన్న. గవర్నమెంట్ మందే కదన్నా. మా అబ్బాయికి మంచి ఉద్యోగం కావాలన్నా. జాబ్ అంటే ఉందిగా, వాలంటరీ ఉద్యోగం అదేగా. రెంట్ కట్టుకోవడానికి పనికి వచ్చే ఉద్యోగం కాదు, ఒక రేంజ్ ఉద్యోగం కావాలన్నా. ఇంతకు ఏం జాబ్ కావాలయ్యా? అదే అన్న, ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వదిలేరు కదా, నెక్స్ట్ జాబులు ఇస్తారు కదా, దాంట్లో ఒకటి అన్న. నోటి మట్టు కోసం నోటిఫికేషన్ వదిలేం, జాబులు ఏమో నీకు తెలియదు కదా. ఏదో ఒకటి డబ్బులు వస్తాయి. చదువుతాడా? రోజు మన పక్షి పేపర్ చదువుతాడన్న. పొద్దున కొడితే రాత్రికి వచ్చేసినాయి అన్న డిగ్రీ సర్టిఫికేట్లు. మన వాళ్ళు అంతే, ABCDలు వస్తే చాలు బీడీ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ అదే జరిగిందన్న. మన పెద్ద దిక్కున్నాడు కదన్న సజ్జల, ఆయనకే ఇచ్చామన్నా. భారీగా తీసుకున్నాడన్న బడ్జెట్. నాకు తెలుసు వాడే మెక్కేసి ఉంటాడని. చేద్దాంలే. జాబ్ మాత్రం పక్కా రావాలన్నా, మనకేస్తా అన్న. మన అకౌంట్లోకి రాగానే నీకు జాబ్ వచ్చేసినట్టే. ఇంక పో. అభిమానుల దగ్గర కూడా అమౌంట్ తీసుకుంటావన్నా. అయినా అమ్మ దగ్గరే ఆస్తి తీసుకున్నాడువి, నువ్వు తీసుకోవడం తప్పులేదులే అన్న. ప్రాణమైన ఇచ్చేస్తాను కానీ పైసలు తీసుకోవడం నా వల్ల కదమ్మా. ఈ మాటకి నేను చచ్చిపోతా, నేను బతుకును, వెళ్ళిపోతున్నా. అన్న, మొత్తం మన పేటిఎంస్ ఎంతమంది ఉంటారన్నా? ఎందుకు? అందరికీ భోజనాలు పెట్టిద్దామని. నా అభిమానం అనుకుంటా, నా పార్టీ అంటే పిచ్చి అనుకుంటా. స్టేట్ లెవెల్ అయితే కౌంటింగ్ చాలా ఉంది, మనం ఇచ్చే కౌంటింగ్ మాత్రం 5 రూపీస్. అది తెలుసులే అన్న, వాళ్ళందరికి కూడా మామూలు భోజనం కాదన్న, బిర్యానీతో భోజనం పెట్టిద్దామన్న. పేమెంట్ వాడిది, పేరు మంది. మన నాని, రోజా, వంశీ వీళ్ళకి కూడా చెబుదాం అన్న. మనం చెప్పాలా, భోజనం అంటే చాలు వాళ్ళే వచ్చేస్తారు. అన్న మీ పేరు కూడా రాసుకున్నా అన్న. మామూలుగా నేను బిర్యానీ తిన్నాం, అదే ఫ్రీగా వస్తుందంటే విడిచిపెట్టను. ఇదంతా చేస్తున్నాం ఏమన్నా స్పెషలా? అదేం కాదన్నా, పుట్టినరోజా? మన వాళ్ళు కడుపుకి అన్నం తింటున్నట్టు లేదన్నా, గడ్డి తింటున్నట్టు ఉన్నారు. అందుకని మంచి బిర్యానీ భోజనం పెట్టిద్దామని. ఏమైందిరా? దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు, అన్నదాత సుఖీభావ ఇస్తున్నారు,
డిఎస్సి నియామకాలు పూర్తి చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చారు. మళ్ళీ సంక్షేమ పథకాలు ఎక్కడంటారు, సూపర్ 6 ఎక్కడంటారు? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అందుకే ఈ భోజనాలు ఏర్పాటు. బాగా పెట్టావుగా భోజనాలు. మళ్ళీ మనం శవ రాజకీయాలు చేసే టైం స్టార్ట్ అయ్యింది. బాబాయ్ మర్డర్ని, దాంతోపాటు నాన్నగారి మరణాన్ని చంద్రబాబు మీద నెట్టారు. మళ్ళీ ఫేక్ ప్రసారం స్టార్ట్ చేసావా? బాబాయ్ నా మర్డర్ ఎలా జరిగిందో నా ఆత్మకి నీ అంతరాత్మకి తెలుసురా. అది పక్కన పెట్టి, మీ నాన్న చనిపోవడానికి కారణం కూడా బాబు గారేనా? కాదంటావా బాబాయ్? రేయ్, దీని గురించి కాసేపు మనం ఓపెన్గా మాట్లాడుకుందాంరా. ఎంత ఎదవ నా కొడుకైనా తండ్రి చనిపోతే తండ్రి శవం దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. మరి నువ్వేం చేసావు? ఎగేసుకెళ్ళి సంతకాలు పెట్టించుకుంటావు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావురా మీ నాన్న మరణం గురించి. నాన్న చచ్చిపోతే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మను ఓదారుతాడు. నువ్వేం చేసావు? సోనియమ్మ దగ్గరికి వెళ్ళావు. అంటే ఏదో సీఎం పదవి కోసం. తండ్రి ఆఖరి చూపు కంటే ఆ పదవే ముఖ్యమరా నీకు? తండ్రి పైకి పోయినప్పుడు పైరవులు చేస్తావురా. అలాంటి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావా మీ నాన్న మరణం గురించి? నీ తండ్రి మరణం వెనక రిలయన్స్ వాళ్ళ అర్థం ఉందని నువ్వే అల్లకల్లోలం చేశావు. నువ్వు అధికారంలోకి రాగానే చట్టసభల్లో వాళ్ళకే అవకాశం ఇచ్చావు. ఇప్పుడు చెప్పరా, నీ తండ్రి మరణం వెనక ఎవరున్నట్టు? మాట్లాడితే నమ్మేలా ఉండాలి, మీద ఉమ్మేలా ఉండకూడదు. 11 అయింది. బాబాయ్ వచ్చే టైం అయింది. బాబాయ్ వచ్చేసావా? ఏంటి బాబాయ్ ఆత్మకథ రాస్తున్నావా? రాయట్లేదురా, గీస్తున్నాను. ఒక్క నిమిషం అలానే ఉండరా, నాకు అది గుర్తొచ్చింది. ఇంతకీ ఏ బొమ్మకి ఇస్తున్నావు బాబాయ్? ఆగరా, చూపిస్తా. బాబాయ్ ఏంటో చూపించు. అర్రే, చూసేసావా? చూడడానికి అక్కడ ఏముంది బాబాయ్? సరిగ్గా చూడరా, కనిపిస్తుంది. తెల్లకైతే తప్ప ఏమీ లేదు. సరే పోనీ నువ్వేం గీసావు, నువ్వన్న చెప్పు. నువ్వు గొడ్డలు పట్టుకుని నా దగ్గరికి వచ్చావు కదా, ఆ బొమ్మే గీసా. మరి నువ్వెక్కడ? నన్ను గొడ్డలతో వేసేసావు కదా, నేనెందుకుంటా అక్కడ? మరి నేనెక్కడ బాబాయ్? బొమ్మలో నేను కనిపించట్లేదు. నన్ను చంపేసి వెళ్ళిపోయావు కదా, నువ్వెందుకుంటావు అక్కడ? కియా మాది, చెప్పు బాబాయ్. కోడికెత్తి మాయమాది, అమరావతి మాది, అవినీతి మాది, ఏపీకి హోప్ మాది. ఎగ్ ఫోప్ మాది. మేము ప్రాజెక్టులు కడతాం. మేము ప్యాలెస్లు కడతాం. పూర్తిగా తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశాడు మా బాబు గారు. పూర్తి చేయకుండానే ప్రాజెక్టులు మేము జాతికి అంకితం చేస్తాం. ఏంది బాబాయ్? అరే రుసుకొండ, అదేరా మన వెలుగొండ. ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులతో టాప్ ర్యాంకులు కొట్టించి పేపర్లో వాళ్ళ ఫోటోలు పడే స్థాయికి తీసుకొచ్చే ప్రభుత్వం మాది. ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లల బ్యాగుల మీద, పుస్తకాల మీద మా ఫోటోలు పెట్టుకుంటాం. యష్ గూగుల్ మాది, గొడ్డలి మాది. నీ కోటలకు ఒక నమస్కారం బాబాయ్. స్పెషల్గా కుర్చీ వద్దు, అందరితో సమానంగా కూర్చుంటాను అని చెప్పే వ్యక్తిత్వం మా లోకేష్ బాబుది. మా అబ్బాయి అలా కాదండి, స్పెషల్గా కుర్చీ వేయాలి, వేయకపోతే వాళ్ళని వేసేస్తాడు. రే, కుర్చీ కోసమే కదా నన్ను వేసేసింది.